దేవుని నామకు స్తోత్రములు. మీ అందరికీ వందనములు. ప్రభువు ఈరోజు ఇస్తున్న మాట ఏమిటి అని అంటే, ఎవరి మధ్యన మనము ఉంటున్నాము, ఎవరి మధ్యన ఉంటున్నాము, మనం ఎవరి మధ్యన ఉంటున్నాము అంటే మనం ఏమనుకుంటాం, మన చుట్టుపక్కల ఉన్న మనుషులను చూసి నేను వీరి మధ్యన ఉంటున్నాను, నేను హాస్టల్లో ఉంటున్నాను, లేకపోతే నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను, లేకపోతే ఎవరి మధ్యన ఉంటున్నాను, కుటుంబ సభ్యుల మధ్యన ఉంటున్నాను, ఫ్రెండ్స్ మధ్యన ఉంటున్నాను, నా ఆఫీసులో నేను ఉంటున్నాను, నా కొలీగ్స్తో నేను ఉంటున్నాను, నా వ్యాపారంలో నేను నా క్రింద పనిచేసే వారితో నేను ఉంటున్నాను. అలాగా మనం ఏం చేస్తామంటే ఎవరి మధ్యన ఉంటున్నామంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి నేను వీరి మధ్యన ఉంటున్నాను అంటే ఎవరి మధ్యన మనం ఉన్నప్పటికీ మనం ఎవరితో ఉండాలని ప్రభు చూస్తున్నారంటే యేసయ్యతో సహవాసము, దేవునితో సహవాసము కలిగి ఉండాలని ప్రభువు మన నుంచి కోరుతా ఉన్నారు. మనము ఎవరి మధ్యన ఉంటున్నప్పటికీ మనం ఎలా ఉండాలని ప్రభు చూస్తున్నారంటే యేసయ్యతో సంబంధం కలిగిన వారముగా మనం ఉండాలి. మన చుట్టుపక్కల అనేక మంది మనుషులు ఉండవచ్చు కానీ వారి మాటల ప్రభావం కానీ వారి చేష్టల ప్రభావం కానీ మన మీద పడడానికి వీలు లేదు. ప్రభువు అటు రీతిలో మనల్ని ఉండాలని కోరుకుంటున్నారు. దానికి వాక్యం మనం చూద్దాము. 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం నుండి. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ ఏలియా ఏమని చెప్తున్నాడంటే, ఆహాబు అనే రాజు యొద్దకు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నాడు? రాజు అనుకుంటాడు నా సమక్షంలో ఉన్నాడు కదా, కాబట్టి నా యొక్క ఆధీనంలో ఉన్నాడు, నేను ఏదైనా చేసేచ్చు, నాకు అధికారం ఉంది, నేను రాజుని అని అనుకుని ఉండవచ్చు. నా సమక్షంలోనే ఉన్నాడు, నా యొక్క అధికారంలోనే ఉన్నాడు, నేనే దీని మీద నేను రూల్ ఓవర్ చేస్తున్నాను అని అనుకుని ఉండవచ్చు. కానీ ఏలియా ఏమన్నాడు, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు. అంటే ఏలియా ఇక్కడ భూమి మీద నివసిస్తున్నప్పటికీ ఆయన సన్నిధిలో ఉన్నాడంట, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడంట. సాధారణంగా దేవుని యొక్క సన్నిధిలో అంటే మనం దేవదూతలు మనం చెప్పుకోవచ్చు. దేవదూతలు ఎప్పుడు కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. వారు నిత్యము పరలోకంలో ఉంటారు. కానీ ఏలియా ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఎవరి మధ్యన ఉన్నాడు? రాజు ఎదురుగా నిలవబడి ఉన్నాడు. అయితే రాజు సమక్షంలో రాజు ఎదురుగా నిలవబడి ఉన్న ఏలియా ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను దేవుని సన్నిధిలో నిలువబడి ఉన్నాను. దేవుని సన్నిధి ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నది. పరలోకంలో అతను నిలువబడినట్లుగా అతను మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని సన్నిధి నాకు తోడుగా ఉన్నది. దేవుని ఎదుట నేను మాట్లాడుతున్నాను, రాజు ఎదుట మాట్లాడుతున్నాను, రాజుని బట్టి మాట్లాడుతున్నాను, రాజు మెప్పు కొరకు మాట్లాడుతున్నాను అని అంటలేదు. మనం ఎవరి సన్నిధి నుండి మనం మాట్లాడుతూ ఉంటున్నాం. మనం ఎదుటి మనిషిని మనం మెప్పించడానికో లేకపోతే వారికి భయపడో మనం ఏవో ఒకటి చేస్తూ ఉంటుంటాం. మనము ఎవరి సన్నిధిని మనం ఎవరినైనా అడిగినప్పుడు ఇక్కడ అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ వీరందరి మధ్యన నాకు అవ్వదు, కుటుంబ సభ్యుల మధ్యన నేను దేవుడి కొరకు నిలబడడానికి అవ్వదు, నా ఆఫీసులో నేను దేవుడి కొరకు నిలబడడానికి అవ్వదు, నేను వారి మధ్యన ఉంటున్నాను, నేను వీరి మధ్యన ఉంటున్నాను, వారి మధ్య నేను యేసయ్య కొరకు మాట్లాడడానికి అవ్వదు అని అంటూ ఉంటాం. కానీ రాజు ఎదుట నిలవబడిన ఏలియా ఎలాగ మాట్లాడుతున్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలబడంటే రాజు సన్నిధిని కాదు నేను నిలబడింది, యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, దేవుడు చెప్పిన మాటలు నీకు చెప్తున్నానని చెప్పి ఏలియా ఎంతో ధైర్యంగా మాట్లాడి ఉన్నాడు. ఆ రాజు అధికారం కింద నేను ఉన్నాను, ఇలాగ మాట్లాడితే రాజు నన్ను ఏవైనా చేసేయవచ్చు, రాజు నన్ను చంపేయచ్చు అని భయపడట్లేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఈ రాజుకి నా మీద అధికారం లేదు, నేను దేవుని సన్నిధిలోనే మాట్లాడుతున్నాను, దేవునికి మాత్రమే నా మీద అధికారం ఉంది. ఆ తర్వాత కరువు వస్తుందని చెప్పి అక్కడ అతను ప్రకటిస్తూ ఉన్నాడు. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవాకు అతను ప్రత్యక్షమై ఫస్ట్ ఏం చెప్పాడు, ఇక్కడ మంచు కానీ వర్షం కానీ పడదు, అంటే కరువు రాబోతుంది, ఈ ప్రదేశం అంతా కరువు రాబోతుందని ఏలియా ప్రకటించాడు. అలాగా దేవుడు ముందుగానే ఏలియాకి చెప్పినప్పుడు ఏలియా ఏమని అడిగి ఉండాలి, ప్రవ్వా మరి అలాగైతే నేను ముందుగా నాకు అవసరం అన్నీ నేను సమకూర్చేసుకుంటాను. ఇప్పుడు కూడా మనం చూడండి, కరోనా టైంలో కానీ ఎప్పుడైనా ఎక్కడ దొరకదు, 2 రోజులే మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే ఎంత జనం ఉంటారు. మొత్తం అందరూ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, వారి దగ్గరికి రాగానే ముందు నేను సమకూర్చేసుకున్న తర్వాత
అప్పుడు నేను ఎవరికన్నా చెప్తాను. ముందు నాకు కావాలి ఒక మిల్క్ ప్యాకెట్స్, కర్డ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ముఖ్యంగా ఏవి నీడ్ ఉన్న ఇంట్లో అని చూసుకొని అవన్నీ కూడా ఇంట్లో మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మన ఇతరులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. ఎందుకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే మరి అందరూ వచ్చి కొనేసుకుంటే మరి నాకు దొరకదేమో అనుకునేటట్లుగా మనము ఎంతో స్వార్థపూరితంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక పెట్రోల్ దొరకదు, ఇలాంటివి ఏదన్నా సరే మనకు తెలిసినప్పుడు మనం వెంటనే ఏమనుకుంటాం, మనకి బంధువులకి మాత్రమే మన యొక్క ఇష్టమైన వారికి మాత్రమే మనం చెప్తాం, వారు ఇబ్బంది పడకూడదు, వారు కూడా కొనుక్కోవాలని. మనము అనుకుంటా ఉంటాం, ముందు నేను, నా కుటుంబము, నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే, మేము మాత్రమే అనేటట్లుగా మనము బాగుంటే చాలు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏలియాకి చెప్తుంటే, ఏలియా మరి నా సంగతి ఏంటి, మరి కరువు అంటున్నావు దేవా, మరి నా సంగతి ఏంటి, నాకు భోజనం ఎలా వస్తుంది, ముందు నాకు సరిపడగా నువ్వు నాకు ఇంట్లో స్టాక్ పెట్టాయి, అప్పుడు నేను వెళ్ళి ప్రకటిస్తాను, అప్పుడు నువ్వు వర్షం రాకుండా చెయ్యి అని ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే అతని యొక్క ఆహారము ఈలోక పరిస్థితుల మీద ఆధారపడి లేదని ఏలియాకు తెలుసు. మాట ఇచ్చిన వాడు దేవుడు తప్పనిసరిగా నన్ను పోషిస్తాడు, ఏదో ఒక రీతిలో నన్ను పోషిస్తాడు అనే యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తి, ఆ యొక్క దేవుడి మీద ఆధారపడటం తెలిసిన వ్యక్తి కాబట్టి అతను ఏమీ తన సొంతం కొరకు ఆలోచించుకోలేదు. వెంటనే వర్షం రాదు, మంచి రాదు అంటే అందరితో పాటు కరువు ఇతను అనుభవించాల్సిందే అప్పుడు. కానీ అలాగ అనుకోలేదు అతను, నేను కూడా కరువు అనుభవిస్తానని అనుకోలేదు. అతను ఏమనుకున్నాడంటే దేవుడు నన్ను ఏదో రీతిలో పోషిస్తాడు, దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తాను, నా బెనిఫిట్స్ కోసం నేను ఆలోచించుకోనని ఏలియా ఎప్పుడైతే ధైర్యంగా దేవుని మాట రాజు ఎదుట చెప్పాడు. రాజు ఎదుట చెప్పాలి అంటే 2 విషయాలు. ఒకటేంటంటే రాజుకి భయపడకూడదు, రాజు నన్ను ఏదో చేసేస్తాడని భయం ఉండకూడదు. రెండవది నాకేం జరుగుతుందో అని నాకు ముందుగా నాకు అన్నీ సమకూర్చబడాలి, అప్పుడు నేను వెళ్ళి కరువును ప్రకటిస్తానని అలాంటి ఉద్దేశం కూడా ఉండకూడదు. ఏలియా అటు రీతిలో ఉన్నాడు. ఎవరి మధ్యన ఉన్నాడు? రాజు ఎదుటకుండా ఉన్నాడు. ఆ యొక్క ప్రజలు వారందరూ ఇతని మీద తిరగబడవచ్చు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఎవరి మధ్యన ఉన్నప్పటికీ ఏలియా ఎంతో రోషముగా అతను నివసిస్తూ ఉన్నాడు. మనం సౌలుని చూసినట్లయితే సౌలుకి సమూయేలు చెప్తాడు, నేను వచ్చేంత వరకు బలి ఇవ్వద్దు అని చెప్తే సమూయేలు రావడం ఆలస్యమయ్యేటప్పటికి సౌలు ఆ ప్రజల కొరకు భయపడిపోయి వెంటనే ఇంకా బలిచ్చేస్తాడు. అంటే వారు ఉన్నారు, వారు తొందర పెట్టేశారు నన్ను, అందుకే నేను బలిచ్చేసాను అని చెప్తాడు సౌలు. ఎవరి మధ్యన ఉంటే వారితో మనం భయపడిపోకూడదు, ఎవరు ఎదురుగుండా ఉంటే వారికి మనము భయపడిపోకూడదు, మనము ధైర్యంగా ఉండాలి. దానియేలు దేవుని ఎదుట అతను ఉన్నాడు కాబట్టి అతను ఎంతో ధైర్యంగా అతను ఉన్నాడు. రాజు ఎదుట కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఏమని పిలిచారు రాజుని, ఓ నెబుకద్నెజరు, నువ్వు మాకేదో చేసేస్తావన్న మాకు భయము లేదు అని వారు ఎంతో ధైర్యముగా మరి మాట్లాడారు. వారు ఎవరి సన్నిధిని వారు నిలబడి ఉంటున్నాం, మనం ఎవరి సన్నిధి నిలబడి ఉంటున్నాం, మనం ఎవరిని బట్టి మనం భయపడిపోతున్నాం, ఎవరిని మెప్పు కొరకు మనం జీవిస్తూ ఉంటున్నాం. మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో మనం ఉన్నామని మనం గుర్తెరగాల్సిన వారమే ఉన్నాం. అలాగన మనం ఉన్నట్లయితే మనకు కావాల్సినవన్నీ ప్రభు సమకూరుస్తారు. ఎప్పుడైతే నా చింత అన్నది మనం వదులుకున్నట్లయితే, నేను నా కొరకు అనేవి మనం వదులుకున్నట్లయితే మనకు కావాల్సినవన్నీ కూడా ప్రభువు సమకూర్చివాడై ఉన్నాడు. ఇక్కడ ఏలియా కూడా ఏం చేశాడంటే, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేయగా. ఎప్పుడైతే ఇలాగ దేవుడు ఎదుట మాట్లాడి ఉన్నాడో ఏలియా, అప్పుడు దేవుడు నెక్స్ట్ అతని యొక్క పోషణ నిమిత్తమే మాట్లాడాడు. ముందుగా మాట్లాడలేదు, నీకు ఇలాగ నేను ఇవన్నీ ఇస్తాను, నువ్వు వెళ్ళి చెప్పు అని అనలేదు. ముందు ఎప్పుడైతే ఏలియా ధైర్యంగా చెప్పాడో అప్పుడు అతని కొరకు ప్రభు మాట్లాడి ఉన్నారు. మనం ఎప్పుడు మన కొరకే ఆలోచిస్తుంటాం, నా పోషణ ఎలాగా, ఈ జీతం రాకపోతే పరిస్థితి ఏంటి, ఈ ఉద్యోగం మానేస్తే ఎలాగా, వీళ్ళు వివాహం చేసుకోకపోతే ఎలాగా, వారి మాట వినకపోతే ఎలాగా, వాళ్ళే ఆధారం, వీళ్ళే ఆధారం, డబ్బే ఆధారం, మనిషే ఆధారం, ఇలాగ మనం అనేక విషయాల్లో మనం రాజీ పడిపోవడానికి చూస్తూ ఉంటుంటాం. కానీ ఇతను పోషణ మాట ఏంటో తర్వాత తెలియదు. అయినప్పటికీ అతను ఎంతో ధైర్యంగా ఏలియా నిలబడ్డాడు కాబట్టి తర్వాత దేవుడు అతనికి కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చాడు. దేవునికి తెలుసు
మనకు కావాల్సినవన్నీ మనకి ఇవ్వాలని ప్రభువుకు తెలుసు. ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దాని కొరకే మనం చింత కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు ఎవరు ఆహారం తెస్తారు? కాకులు ఆహారం తెస్తాయంట. మనుషులు కాదు తెచ్చేది ఆహారం, ఆ యొక్క కాకి ఆహారం తెస్తుంది. ఆ యొక్క విషయం అంటే ఎంతో మనకి కన్ఫ్యూషన్గా ఉంటుంది. కాకి ఏం తెస్తుందంట? మళ్ళీ మాంసము, దానికి కాకోలమునకు ఉదయమున రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుకు తీసుకొని వచ్చుచుండెను. రొట్టె మాంసము కాకులు నీకు తీసుకొని వస్తాయి అని చెప్తే అక్కడికే మనకి డౌట్ వచ్చేస్తుంది. కాకేటి రొట్టె మాంసం తీసుకురావడం అంటే? కాకి రొట్టె మాంసం దొరికితే వదిలిపెడుతుందా? ముందు అదే తినేస్తుంది, అందులోనే కరువు కాలంలో. కానీ అవి ఏమి కూడా పట్టించుకోలేదు. దేవుడు ఎలాగైనా చేయగలరు, ఎవరి చేతనైనా పోషించగలరు. మనం ఎవరినో ఒకరు పెట్టుకొని వీళ్ళ ద్వారానే నాకు సహాయం అని అనుకొని ఉండిపోవడం వల్లనే మనం దేవుని సహాయం పొందుకోలేకపోతున్నాం. దేవుడు చెప్పినట్లుగా మనం రోషం కలిగి ఎవరికి భయపడకుండా, రాజీ పడిపోకుండా, ఒక తల్లిదండ్రులకు భయపడిపోయి, ఆస్తి కొరకు భయపడిపోయి మనం ఇలాగ మన బానిసత్వంలో దీవించేసి దేవుడి సహాయం కావాలంటే మనము పొందుకోలేం. దేవుని కొరకు ఎప్పుడైతే మనం రోషంగా ఉండి మనం జయిస్తే, ఎవరి మనుషులకి భయాలకి మనం భయపడిపోకుండా మనం ధైర్యంగా దేవుని మాట కొరకు నిలవబడి ఉంటామో మనకు కావలసిన పోషణ, మనకు కావలసినవన్నీ కూడా ప్రభువు అనుగ్రహిస్తారు. అది ఆహారం కావచ్చు, వివాహం కావచ్చు, లేకపోతే ఉద్యోగము కావచ్చు, ప్రతీదీ ప్రభువు సమకూరుస్తారు. మనం దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్లకుండా ఏదేమైనా పర్వాలేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడని మనం కనుక నిలవబడినట్లయితే దేవుడు మనకి ఏమేమి కావాలో అవి మనకి అనుగ్రహిస్తారు. అవి పొందుకోవడానికి కావాల్సిన మార్గాలు కూడా తెలియపరుస్తాడు. ఇక్కడ ఏలియాకి దేవుడు కరెక్ట్గా డైరెక్షన్ ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి. ఎవరు తీసుకొస్తారు? కాకులు తీసుకొస్తాయి. ఏమి తీసుకొస్తాయి? రొట్టె మాంసం తీసుకొస్తాయి. క్లియర్ డైరెక్షన్. ప్రతీదీ దేవుడు చెప్తాడు. ఇది ప్రతీదీ దేవుడి నుంచి మనకు పొందుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ ముందుగా ఏలియా ఎలాగైతే జీవించాడో అలాగని మనం జీవించినట్లయితే ఇటువంటి డైరెక్షన్స్ మనం దేవుడి నుంచి మనం పొందుకోగలం. అవి మన జీవితంలో మనము అనుభవించగలం. ఈ లోకం ఎప్పుడు మనల్ని భయపడుతూనే ఉంటుంది. కానీ ఆ భయంలోకి మనం ఎప్పుడు తల వంచకూడదు. దేవుని వాక్యం కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనల్ని ఆయన పోషిస్తాడు, నడిపిస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ప్రభు సమకూరుస్తాడు. ఎవరి సన్నిధిని మనం నిలవబడి ఉంటున్నాం, ఎవరి మధ్యన మనం ఉంటున్నామో మనం చూసుకొని మనం ఎవరి మధ్య ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నాను అని ఏలియా చెప్పేటట్లుగా మనం కూడా చెప్పేటట్లుగా మనము ఉండవలసిన వారమే ఉన్నాము. ఈరోజు ఈ చెప్పిన ఈ వాక్యము మనం మన హృదయంలో ఉంచుకొని దేవుని చిత్తానుసారంగా జీవిద్దాము. దేవుడి వాక్యంని దీవించును గాక.